హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసే బ్లాగ్ వచ్చేసి ఈరోజు పిల్లలకి ఇష్టమైన కోడిగుడ్డుతో వెరైటీ కర్రీ చేయబోతున్నాను. చూడండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఉల్లిపాయలు, 2 కోడిగుడ్లు, పసుపు, మసాలా, నూనె, ఉప్పు, కారం, టమాటో. ఇది తొందరగా అయిపోతుందని పొద్దున్నే పనికి వెళ్ళాలి కదా, బాక్స్ గురించి అని పెట్టానండి. కోడిగుడ్లని ఇలాగా చితక్కొట్టుకొని ఇలా వేసుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఉంచుకున్నాం కదా, ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, కోడిగుడ్లు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో వేసేయాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీటిలోని ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిపోయిందండి, తీసేసుకోవాలి. దీన్ని ముక్కలు చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసుల కింద కోసుకున్నానండి కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నది. ఇప్పుడు వంట స్టార్టింగ్ చేసేద్దాం. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాను, బాండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేద్దాం, సరిపడా ఆయిల్. ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసుకున్నానండి, చూడండి. ఇవి బాండీలో వేసేసుకుందాం. ఇవి వేగిపోయేదాకా తిప్పాలి. ముందుగానే సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా తీసుకుంటే వేగా మగ్గుతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేద్దాం. టమాటా ముక్కలను ఇలా తెచ్చుకోవాలి. టమాటో ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కోడిగుడ్డు ముక్కలు ఇలా కోసి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. చూడండి. వెంటనే అయిపోతుందండి. పొద్దున్నే పనికి గట్ట వెళ్ళే వాళ్ళకి బాక్స్ పెట్టడానికి. వేగ వంటకాలు ఏమన్నా ఉన్నాయంటే కోడిగుడ్లతో ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇష్టంగా పిల్లలు తినే ఉంటే మనం ఏ వంటకమైనా చేసుకోవచ్చు ఇలా వెరైటీగా. ఇప్పుడు వేగిపోయిన తర్వాత పసుపు, కారం, తగినంత కారం వేసుకోండి. మీకు కావాలితే ఎక్కువ వేసుకోండి. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. అప్పుడు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల్లో మన కోడిగుడ్డు కేక్ కర్రీ తయారైపోతుంది. చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత చూడండి, కోడిగుడ్డు ముక్కలు అంత పెద్దగా అయినాయో. ఇప్పుడు చికెన్ మసాలా వేసేద్దాం. ఇప్పుడైతే మన కర్రీ తయారైపోయిందండి. చూడండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే 5 నిమిషాలు అయిపోయే కర్రీ అండి ఇది. ఎక్కడికన్నా బేగా వెళ్ళాలి, లేదా స్కూల్ పిల్లలకు బాక్స్ ఎత్తాలి, క్యారేజీ పెట్టుకోవాలన్న వాళ్ళకి ఇది వెంటనే అయిపోతుంది.
మీరు కూడా ట్రై చేయండి. అయిపోండి, బాక్స్ కర్రీ కూడా బ్లౌలోకి సదిరేసుకున్నాను. ఇది మా వారిది, ఇది నాది. పనికి వెళ్ళడానికి బాక్సులు సదురుకున్నాను. చూడండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.